ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, సోదరులారా, బీసీ యోధులారా అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ లైవ్ని ఫస్ట్ లైక్ చేయండి. ఒక్క నిమిషం పాటు దీన్ని కేటాయించి ఈ లైవ్ను లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కీలక పరిణామం, అదేంది, దాని కథ ఏందనేది ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ లైవ్ను అందరూ ఫ్రీ కంటెంట్ కింద వాడుకోండి మీ యూట్యూబ్ ఛానళ్ళలో. ఇది అందరికీ కూడా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఫ్రీగా అందించబోతున్నటువంటి లైవ్. ఇక అసలైనటువంటి విషయానికి వద్దాం. సరే, పేపర్ల దుకాణం తెరిచేకంటే ముందుగాల ఈ అసలైన విషయానికి వద్దాం. కరెక్ట్గా కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ పెట్టిండు. ఏమని? విలేకరులతో చిట్ చాట్ పెట్టిన సందర్భంలో విలేకరి ఒక క్వశ్చన్ అడిగిండు. సార్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తున్నారా, రిజర్వేషన్లతోనే వెళ్తారా అనేటువంటి క్వశ్చన్ అడిగితే అసెంబ్లీలో చర్చించి అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకొని మేము నిర్ణయం చేస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ ఎజెండాను చెప్పకుండా చెప్పిండు. వెంటనే కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చి ఆయన ఏం చెప్తాడు? కేసీఆర్, ఓరి పిచ్చోడా, నువ్వు బీసీ రిజర్వేషన్లు అంటున్నావు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లు? మన ఎజెండా అది కాదు, నీళ్ళ మీద మాట్లాడదాం అని ఇప్పుడు నీళ్ళ దుకాణం ఎజెండా ఇచ్చిపోయింది నాకు. నీళ్ళ మీద మాట్లాడాలి మనం. నేనే వ్యతిరేకంగా ఉన్నా కదా బీసీ రిజర్వేషన్ల. గదెట్లా మాట్లాడుతావు? మనం అంత ఒకటే కదా, మనం అగ్రవర్ణాలం అంత ఒకటే కదా. బీసీ రిజర్వేషన్లు, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎన్నికల గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? మనం ఇయ్యొద్దని అనుకున్నాం కదా అని నీళ్ళ ఎజెండాను ఈయన ముంగడ పెట్టిపోయింది. ఇప్పుడు ఈయన నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు 29 తారీఖు. ఇక జరగబోయే పరిణామాలు, 29 తారీఖు నాడు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మీరు చూడండి కరెక్ట్గా ఈ అసెంబ్లీ సమావేశాల నాటికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి చిట్చాట్లు ఏంది? రేవంత్ చిట్చాట్లు ఏం చెప్పిండు? రిజర్వేషన్లు, బీసీల అంశం అసెంబ్లీలో చర్చిద్దామని ఆయన చెప్పగానే కేసీఆర్ వచ్చేసి వెంటనే ఇది కాదన నాయన, మన ఎజెండా నీళ్ళ మీద పెట్టుకుందాం దుకాణం, నీళ్ళ పంచాయతీ అని చెప్పి ఈయన ఎజెండా ఇచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఎజెండా ఇచ్చిపోగానే నీళ్ళ మీద మాట్లాడదాం, తెలుసుకుందాం రండి అని చెప్పి ఓ వైపు ఎజెండాను మార్చేసిండు రేవంత్ రెడ్డి. ఎజెండాను మార్చేసి ఇప్పుడు బీసీల ఎజెండా కాదు, నీళ్ళ ఎజెండా. ఈ నీళ్ళ ఎజెండా, ఈ నీళ్ళ పంచాయతీ ఎవరికి కావాలంటే మెగా కృష్ణారెడ్డికి కావాలి, ఈ కాంట్రాక్టర్లకు కావాలి, రేవంత్ రెడ్డికి కావాలి, కేసీఆర్కి కావాలి ఈ నీళ్ళ పంచాయతీ. ఎందుకంటే అందులో పైసలు వచ్చే దంద కాబట్టి. ఇగో ఈ దుకాణం ఇప్పుడు తెరిచిపోయారు ఇప్పుడు అసెంబ్లీ దీని మీద. ఇక కరెక్ట్గా ఏం జరిగిందో మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళ ఎజెండాలు చూడు ఎట్లా మారుతా ఉన్నాయో. రేవంత్ రెడ్డి ఏమో రిజర్వేషన్లు, బీసీల అంశం పైన విపక్షాల అభిప్రాయాన్ని తీసుకొని చేద్దాం అనేటువంటి హింట్ ఇచ్చిండు. అది కాదు అసలు ఎజెండా, అదైతే బీసీ ఉద్యమం లేస్తుంది. బీసీ ఉద్యమం లేస్తే నీ పదవి నా పదవి రెండు బీక్ తీరా నాయన, నీళ్ళ రిజర్వేషన్, నీళ్ళ సంగతి ఎందుకు చూద్దామని చెప్పి ఈ దుకాణం తెరిచిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి, మన్ను మషాడం అని చెప్తా ఉన్నాడు. సరే, అది అట్లా పెడితే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా మరి 29 తారీఖు నాడు? 29 తారీఖు నాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే, ఈయన నీళ్ళ గురించి తేల్చుకుంటాం, పూల్చుకుంటామని ఈయన అంటాడు. మీరు నీళ్ళ కాడికి వస్తారు. ఆ బిడ్డ ఏం చేసిన కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల ముందు, పోయినసారి అసెంబ్లీ సమావేశాల ముందుకు కేసీఆర్కు నోటీసులు. దేంట్లో? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు అని చెప్పి అప్పుడు గందరగోళం సృష్టించరు. ఇప్పుడు కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల ముంగట కేసీఆర్కు నోటీసులు అని మళ్ళా దుకాణం. ఈ అసెంబ్లీ సమావేశాల ముంగట్టే కేసీఆర్కు నోటీసులు పోతాయి. ఎందుకు? ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ కాగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? డౌన్ అని పోడియంలోకి దూసుకుపోయి సభ నడవకుండా ఆగమాగం చేసి గందరగోళం చేస్తారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఇదే.
ప్రజా సమస్యలు చర్చకు రావద్దు, గందరగోళం జరగాలనేది ఈయన ఎజెండా. ఈయనకు కావాల్సింది ఇదే, వీళ్ళు చేయబోతుంది ఇదే. ఇక వన్స్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇక నీళ్లు లేవు, బీసీ లేదు, ఏం లేదు. వన్స్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎప్పటి లెక్కనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు, నోటీసులు ఆడబడి ఉంటాయి, ఎక్కడిదక్కడ అయిపోతుంది. అంటే శీతాకాల సమావేశాలు నిర్వహించాలి కాబట్టి నిర్వహణ. ఇక మధ్యలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు 1, 2, 3 ఉంటాయి, వాటిని బిల్లుల కింద పాస్ చేస్తారు, నడిచిపోతుంది. గంతే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఈ రిజర్వేషన్ల అంశం కానీ ఏది కూడా చర్చకు రాకుండా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఏం చేస్తారు? లొల్లి పెట్టరా? లొల్లి పెట్టాలనే నోటీసులు. ఇప్పుడు వాళ్ళకు ఎజెండా చూడరు ఎంత ఈజీగా ఫిక్స్ చేసుకుంటా ఉన్నారో. రేపు అసెంబ్లీలో నీకు మండల్లో జరిగేది ఇదే, ఇక్కడ జరిగేది ఇదే. ఆ రోజు మండల్లో నేను 3 పిల్లల నిబంధన ఎత్తేయాలని నేను అరుస్తా ఉన్నా, బీసీలకు అవకాశాలు పెరుగుతాయని అరుస్తా ఉంటే కేసీఆర్ని ఎట్లా కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అని చెప్పి గందరగోళం సృష్టిస్తే ఏమి అదే జరుగుతుంది ఇవాళ కూడా. వీళ్ళకు రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది, చర్చలో ఏం జరగాలనో కేసీఆర్కు ఉంది. మేము ఈయన ఎజెండా తీసుకొచ్చి ఈ ఎజెండా పెట్టిండు, నీళ్ళ పంచాయతీ నువ్వు బీసీల తెరువుకని చెప్పి పరోక్షంగా హింట్ ఇచ్చిపోయిండు రేవంత్ రెడ్డికి. హింట్ ఇచ్చిపోయిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ కాగానే నల్ల జెండాలు, నల్ల చొక్కాలు, కేసీఆర్కు నోటీసులు ఇవ్వగానే ఇవన్నీ జరుగుతాయి. ఈ లోపే కేసీఆర్కు నోటీసులు ఇస్తాడు, ఈ దుకాణం అంత ఉంటుందిగా. నిన్న మన ఆంధ్రజ్యోతిలో పత్రికల్లో వార్తలు వస్తలేవా? కేసీఆర్కు బిగుస్తున్న ఉచ్చు, కేసీఆర్కు నోటీసు అంతుతుంది. ఇదంతా వీళ్ళ ఎజెండాలో భాగమే. కేసీఆర్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకంటే లేదు. ఎందుకంటే ఇవన్నీ కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇవి సామాన్య ప్రజలకు ఇవి అర్థం కావాలి, మరీ ముఖ్యంగా బీసీలకు అర్థం కావాలి. ఈ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టియడానికి ఈయన ఈ ఎజెండా తీసుకొస్తాడు, ఈయన నోటీసులు అంటాడు వెంటనే కేసీఆర్కు నోటీసులని. ఇట్లా ఈ రకంగా టాపిక్ను డైవర్ట్ చేసి అసెంబ్లీ సమావేశాలు గట్టెక్కించుకుంటున్నట్టు. ఇది జరగబోతున్నటువంటి కథ. ఇక దీంట్లో మన బీసీ ఎమ్మెల్యేలు, మన బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎంపీలు ఇక వాళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడేది లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డిని అంటవా అని బీసీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా నాయకుడు కేసీఆర్ అంటవా అని బీఆర్ఎస్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇది దుకాణం. ఆట చూడరు ఎట్లుందో. మళ్ళా రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరు ఒకటై ఈ ఎజెండాలు ఫిక్స్ చేసుకొని ఈ రకంగా 29 నాడు అసెంబ్లీలో జరగబోతుంది. ఇదే జరుగుతుంది చూడరు మీరు. ఇంతకు మిక్కిలు ఏం జరగదు, జరిగేది గిదే. నమస్కారం అందరికీ. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్లలో ఫ్రీగా ఈ లైవ్ను వాడుకోండి, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రండి, పత్రికల దుకాణానికి వద్దాం. పత్రికలు, వాటి ఎజెండాలు, వాటి జెండాలు ఇవి చూద్దాం. వెలుగుదిన పత్రిక, ఎయిర్ ప్యూరిఫైయర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించలేం, 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి, ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య. ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన, నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజుల గడువు, వచ్చే నెల 9కి విచారణ వాయిదా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ స్వచ్ఛమైన గాలిని కొనుక్కునేటువంటి కార్యక్రమం. అంతే. స్వచ్ఛమైన గాలి ఎందుకు చెడిపోయింది? ఢిల్లీలో కాలుష్యం ఎందుకు చెడిపోయిందంటే ఆ పంజాబ్, హర్యానాలో పంటలు పండించిన తర్వాత ఆ గడ్డిని గాలబెడతారు, ఆ పొగంతా లేచి వస్తుంది, లేచి వచ్చి అసలు ఢిల్లీలో ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఆక్సిజన్ సరిగ్గా దొరకదు. ఈ పొల్యూషన్ లెవెల్ పెరిగిపోవడంతో ఢిల్లీ గుండెకాయ కొట్టుకుంటా ఉంటుంది ఇటు అటు. ఆడ నితిన్ గడ్కరీ చెప్పిండు 2 రోజులు ఉంటేనే నేను మనిషిని కాలేకపోయినా అని. మరి అటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటారు. అంతే. అంటే గాలిని శుద్ధి చేసేటువంటి మిషన్లు. ఈ గాలిని శుద్ధి చేసేటువంటి మిషన్ల మీద 18% జీఎస్టీ వేస్తుందట కేంద్రం. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే కూడా 18% పన్ను కట్టాలి. అంతే. గాలికి కూడా పన్ను కట్టాలి. నీళ్ళ పన్ను అయిపోయింది. ఎందుకంటే ఆ బ్రహ్మంగారు చెప్తా ఉండే, ఏది నీళ్లు కూడా కొనుక్కుంటారు, నీళ్లు కూడా ఇట్లా చేస్తుందని చెప్పి నీళ్ళ గురించి బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానంలో చెప్పాడు. ఇక్కడ గాలి సంగతి గుర్తుపట్టలే ఆయన పాపం. గాలిని కూడా ఇట్లా కొనుక్కోవాల్సి వస్తుంది, గాలి స్వచ్ఛమైన గాలిని కూడా ఇట్లా పీల్చుకోవస్తుందని బ్రహ్మంగారి ఊహకు కూడా దట్టలే అప్పట్లో.
ఇప్పుడు హాస్పిటల్లో ఏదో వెంటిలేటర్లు పెడతారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మామూలుగా ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడికి దారి తీసిందో చూడరి పరిస్థితి. దీనిపైన ఎందుకు ఈ దేశంలో సాగు చేసుకుంటే కూడా జిఎస్టీ కట్టాలి. అవును, ఎవరి సాగు వాడు చేసుకుంటే కూడా జిఎస్టీ పైసలు కడితేనే సాగు అవుతుంది. అటువంటి గొప్ప పన్నుల దేశం మనది. ఆడవాళ్లకు బీపీ గండం ఉందట. రాష్ట్రంలోని 26% మహిళల్లో హైపర్ టెన్షన్ వస్తూ ఉందట. బీపీ ఉన్నా మందులు వాడేది 7% మందే. గర్భిణీలు, మోనోపాస్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్ ఉందట. గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్, 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై విన్కార్స్ రిపోర్ట్ ఇచ్చిందట. రాష్ట్రంలోని ప్రతి 100 మంది మహిళల్లో 26 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు ఓ స్టడీలో తేలింది. వయసుతో సంబంధం లేకుండా బీపీ దాడి చేస్తుండడంతో చాలా మంది మహిళలు గుండె, కిడ్నీ సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు. బీపీ సమస్య ఉన్నప్పటికీ అనేక మంది మందులు కూడా వాడడం లేదు. ఈ విషయం ఉమెన్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్ స్టడీ రిపోర్ట్లో వెల్లడైంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ అయితే ఆడోళ్లకు బీపీ పెరిగిపోతా ఉందట. మరి వాళ్ళకు బీపీ పెరుగుతుందంటే పెరుగుతుంది మరి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీపీ పెరగకపోతే ఏమొస్తుంది? ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. వాళ్ళకు అప్పట్లెక్కనేమో వెనకట మహిళలకు బీపీ లేదు, షుగర్ లేదు, రోగం లేదు, నొప్పి లేదు. ఆ రోజున్నటువంటి మహిళలు ఎంత కాయ కష్టం చేసుకునేది తెలుసా? గ్రామీణ ప్రాంతాల్లో పొద్దుగాల కోడి గూయక ముందుకే లేచి ఇల్లు వాకిలి పెండతో అలుక్కొని, సానిపి అల్లుకొని, ముగ్గేసుకొని, మొగురాల పొంట అలుక్కొని, మళ్ళా పొయ్యిలున్న బూడిదెత్తిపోసి పొయ్యి అలుక్కొని, నిప్పురా చేసుకొని, ఇన్ని నీళ్లు కాగబెట్టుకొని, ఆమె తానం చేసి, ఇంట్లో పొరగాలకు తానం చేయించి, మళ్ళీ వాళ్ళు తయారయ్యే వరకల్లా ఇదే కట్టెల పొయ్యి మీద ఊదరగొట్టం పెట్టి ఊదుకుంటా వంట చేసి, పొరగాలకు సర్ది కట్టి, ఇంటి ఆయనకు సర్ది కట్టి, ఈమింత కట్టుకొని, మళ్ళా బాయి కాడికి పోయి, కూలికి నాలికి పోయి పని చేసుకొచ్చి, మళ్ళా సాయంత్రం వచ్చి, మళ్ళా పొయ్యిల బూడిద ఎత్తిపోసి, మళ్ళా వంట రాజేసి, మళ్ళా మంచి చెడు అంతా చూసుకొని పండుకునే వరకల 11 అయ్యేది. ఆమె లేచుడు 4 గంటలకు అయ్యేది. ఇది వాళ్ళ జీవన విధానం. అంతే. ఇవాళ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ నువ్వు పొయ్యి రాజేయాల్సిన పని లేదు. టిక్కుమంటే గ్యాస్ వెలుగుతుంది. కట్టెలు కొట్టుకురావాల్సిన పని అంతకంటే లేదు. పొయ్యాలు కాల్సిన పని లేదు. సాన్పి చల్దామంటే కూడా పెండ కరువు అయిపోయింది. సాన్పి అసలు వాకిలే లేదు. ఈ రకంగా ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చిన తర్వాత ఇక మహిళల్లో కాదు అందరిలో కూడా బీపీలు వస్తాయి. ఇక ఊదాలంటే పొయ్యి కూడా అవసరం లేదు. ఊదుడు ఎక్కడిది? ఇంకా ఊదుడు దాంతో ప్రాణాయామం అవుతుండేనట. నుత్తే ప్రాణాయామం. అప్పుడు ఆ పని ఉండే. ఇప్పుడు మొత్తం మారిపోయింది, జీవన విధానం మారిపోయింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. ఇది అర్జెంట్ గా చేయాల్సిన పని. చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు పోర్నోగ్రఫీ అందుబాటులో ఉంటుందని దీన్ని అరికట్టేందుకు మన దేశంలోనూ ఆస్ట్రేలియా లేక చట్టం తేవాలని సిఫార్సు ఇమ్మీడియట్ గా చేయాల్సిన మంచి పని. అది చేయాలి. ఫ్రాక్షన్ కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరద. ఎందుకంటే ఇప్పుడు ఈ అసలైన కీలక అంశాలను పక్కదారి పట్టించాలంటే తిట్లు ఈ రేంజ్ లో ఉండాలి. జనమంతా ఇటు చూసుకోవాలి. వీళ్ళు తిట్టుకుంటుంటే సపోర్ట్ కొట్టుకోవాలి. దాని మీదనే చర్చ జరగాలి. ఇక వీళ్ళు ఎజెండా ఫిక్స్ చేస్తే ఈ హౌలా మీడియా మొత్తం దాని చుట్టే. అసలు ఎజెండా చర్చకు పెట్టదు. విశ్లేషించాలి కదా మీడియా ఉన్నది. ఇగో రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథ రిపీట్. వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంటు. చింతమడకలోని సీరి చింతకు గడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు. ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. అగ్రనేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు. నోటి గబ్బు తప్ప ఇంకేం లేదని బండి సంజయ్ ఫైర్. నోటి గబ్బు అంటే అసలు తిట్లు అంటే వీళ్ళని చూస్తే వీళ్ళు నాయకులు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి. రాష్ట్ర నాయకులు, పెద్ద ఈ రాష్ట్ర నాయకులు ఇక వీళ్ళు తిడతా ఉంటే మేము ఇంకా జర గట్టిగా తిట్టాలని వాళ్ళు ఇంకా తిట్టాలని. అరే ఎజెండా ఏదిరా భయ్? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన హామీల ఎజెండా ఏది? అది కదా చర్చ జరగాల్సింది. తిట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు? తిట్టుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఎందుకు అయ్యారు? తన కూర్చొని తిట్టుకోరి. ఎవరు ఎక్కువ తిడతా కాళ్ళు పెద్ద లీడర్ అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు మైకులం కూడా తిట్టుకుంటారుగా, కలవంగానే తిట్టుకుంటారు అనుకుంటున్నావా? ఈయన నమస్కారం, ఆయన నమస్కారం అంటే కౌగలించుకుంటారు. తమరు గొప్పవారంటే తమరు గొప్పవారు, తమరు మంచివారంటే తమరు మంచివారు. వెరిసి మన ఇద్దరమంతా మంచోళ్ళం. ఇది చూస్తున్న జనాలు అవలగాళ్ళు
అనేటువంటి ధోరణిలో ఉంటుంది. బూట్లే బీట్లే అని తర్వాత ఏముండదు, వీళ్ళు కలిస్తే నేను చెప్తున్నా కదా, నేను ఎన్నోసార్లు చూసిన. ఇప్పుడు టీవీ డిబేట్లలో కూడా కూర్చొని ఈయన ఏ అంటాడా లైవ్ అయిపోగానే, ఇక ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం అనగానే మంచిగా మాట్లాడింది ఎట్లయిందన్నా, ఏం చేస్తామన్నా తప్పదన్నా మాట్లాడాలన్నా అని ఈయన ఆయన ఇవే జరిగేటి అన్ని. ఈడ జనం పిచ్చోళ్ళు చూసి ఏం మాట్లాడిండ్రు రాడా ఖతర్నాక్ వేసుకుంటారా అంగిల్ చెప్పుకున్నాడు. ఇక దానికి ఇంకా యూట్యూబర్లు చీరి పారేసిండు, చెండాడిండు, ఇక తమ్ముళ్ళు మంటలు, అగ్నిగోళాలు, ఇక ఇవి అసలు ఏమీ ఉండదు. ఈ నాయకుల తిట్లు ఏవైతే ఇవన్నీ జనాన్ని ఫూల్సుని చేయడానికే, అంతకంటే మిక్కిలి ఏమీ ఉండదు, ఉండబోదు. మీరు రాసి పెట్టుకోరి. ఎడమ కాలు చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. కుడికాలు చెప్పుకు విలువలేదా? నీ కుడికాలకు ఎడమ కాలుకి ఉన్నది. నిజంగా అటువంటి పని చేయొద్దు మనం కాదు. కానీ ఇప్పుడు రేపు అసెంబ్లీ ఉన్నది కదా. విషయం ఏంటంటే నీ ముఖ్యమంత్రి గారు కలుస్తారు కదా, ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడతావా నువ్వు? చేస్తావా? మీరు ఆయన ఉన్నట్లే అయిందా? ఎందుకు ఇవన్నీ ఉత్తాయి? ఇవి పేపర్ వాళ్ళు, టీవీలో రాసుకుంటారు చూడ్రి. రాసుకోవడానికి పనికొస్తుంది, జనానికి ఎంటర్టైన్మెంట్ పనికొస్తుంది, జనాన్ని ఫుల్స్ చేయడానికి వీళ్ళు కొట్టుకుంటారు. జనాన్ని కొట్టమంటే కొడతారు వీళ్ళు. దీని మీదే మాట్లాడుకోవాలి. అసలు విషయాలు పక్కకు పోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తిట్ల వరద. ఇది తిట్లను చదువుడు కూడా దండగా. మొదటి వారంలో కేసీఆర్, హరీష్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5-6 తేదీలో ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఇక అసెంబ్లీ స్టార్ట్ కదా, అసెంబ్లీ స్టార్ట్ కాగానే దాని మీదనే గందరగోళం జరగాలి. ఈ 5-6 తేదీల్లో అంటే ఇప్పుడు 29 తారీఖు అసెంబ్లీ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 తారీఖు నుంచి ఏం పెడతా అంటారు. 2-3 బిల్లులు పాస్ అయితే 4 తారీఖు నాడు నోటీసుల కదలిక, 5 తారీఖు నుంచి అసెంబ్లీ గందరగోళం, నిరవధిక వాయిదా. దాని మీద చర్చ. కరెక్ట్ గా అసెంబ్లీ ముంగట్టే ఎందుకు ఇస్తారా కేసీఆర్? పోయినసారి నోటీసులు అవే, ఈసారి అవే. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సెఫాలజిస్టు ఆరా మస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు 14 రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు కోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నది. పక్కా ఆధారాల సేకరణలో ఇంకా పక్కా ఆధారాలు ఇంకేం కావాలి? ఏం కావాలి పక్కా ఆధారాలు? నేనే బాధితుని, నేనే చెప్పినా, మేము అందరం కూడా చెప్పినాం ఫోన్లు ట్యాప్ చేసిరని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా పక్కా ఆధారాలు లేవు. పక్కదారి పట్టించే ఆధారాలు కావాలి అంతే. నేను చెప్తున్నాగా, కేసీఆర్ను టచ్ చేసే దమ్ము కూడా రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఇవన్నీ ఉత్త డైలాగులే. రేవంత్ రెడ్డి డైలాగుల వరకే, అతని దగ్గర పని లేదు. అతని దగ్గర ఉన్నదంతా చీటింగ్ గేమ్ ఉంటుంది అంతా. మనోడికి రాష్ట్రీయ బాల్ పురస్కార్. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ పడగంటకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం వరించింది. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత 7 సమిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడైనటువంటి భారతీయుడిగా కార్తికేయ రికార్డు సృష్టించాడు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో 20 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో మనోడికి వచ్చిందంట. ఇక మెడను కోసేసిన చైనా మాంజా. బైక్ పై పొలానికి వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడ పావుభాగం కోసుకుపోవడంతో డాక్టర్లు 19 కుట్లు వేశారు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చైనా మాంజతోటి మెడ చాలా డేంజర్. ఈ పతంగుల కాలంలో అంత ఆగమాగం అయితే చైనా మాంజా వాడకుండా అసలు యాక్చువల్ గా గెలిపించిన గజ్జెల ప్రజలనే పట్టుకొని నువ్వు తోలు తీస్తావా? పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా? కేసీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్. 2 ఏళ్ల పాపలోనే పడుకొని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కారు టైర్ పంక్చర్ అయిందని ఎద్దేవా. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ బెటర్ అదురే ఎవలి ఏం పంక్చర్ అయిపోతుంది. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాడట. ఇక అసెంబ్లీకి కేసీఆర్ ఈయన వస్తే కూడా వార్తనేనా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కూడా వార్త. బాధ్యత అది. ఎందుకు రాడని అడగరు. అదే అంటారు నేను, బాధ్యత అది. అసెంబ్లీకి కేసీఆర్ క్వశ్చన్ మార్కు. అది ఏమైనా రాకూడదా? అదేమన్నా దయ్యాలదా? ఎట్లా? సభలో ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో అంటాడు. ఒక్కసారి షోపుటప్కి వచ్చిపోయి ఇక ఆయన రాక కోసం మొత్తం మీడియా అంతా కేసీఆర్ బయలుదేరిండు.
ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిండు, కాలు పెట్టిండు కింద, వచ్చిండు, కాసేపట్లో అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు. ఇక ఆడ ఏది ఎంట్రన్స్ కాడ కెమెరాలు పట్టుకొని హడావిడి, సార్ 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 ఏం ఉండదు రొట్టపి ఈ మీడియా హడావిడికి తప్ప. ఓ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే వార్త ఎట్లయితుందా? రావాల్సిన బాధ్యత కదా అది. ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే వార్త ఎట్లయితుంది? 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. ఆయన ఐక్యరాజ్య సమితిలో బిజీగా ఉన్నాడు, హాజరయ్యే అవకాశం ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. సమావేశాలయ్యాక సభల తేదీల ప్రకటన. తొలుత మహబూబ్నగర్లో బహిరంగ సభ నిర్వహిస్తారట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని పని ఇంకా ఇప్పుడు లేచే పరిస్థితిలో లేదు. అది ఇంత 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 అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని మాట్లాడుతున్న కేసీఆర్, ఈయన పార్టీలకేం తెలంగాణ బీకేసి భారత్ అని పెట్టుకుని భారత రాష్ట్ర సమితి అని. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని జాతీయ రాజకీయాలు ఇష్టపెట్టి మళ్ళీ తెలంగాణకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీకిందిగా మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ పోయి నాందేడు పోయి మీటింగ్లు పెట్టిరాలే, వందల కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు. ఇగో ఇక్కడ మళ్ళోడు పిఎన్బికి 2000 కోట్లు టోకరా. ఎన్ఆర్ఈఐ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన 2000 కోట్లకు పైగా లోన్లను ఫ్రాడ్ అకౌంట్స్ గా ఆర్బీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిపోర్ట్ చేసింది. ఇందులో ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ 1241 కోట్లు, ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ 1993 కోట్లు మోసాలు జరిగినాయట. జర నువ్వు మిగతా ఇది అవుతుండే, నేను ఈ పనిలో ఉంటా. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు. గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బస్సు. సూర్యాపేటకు చెందిన 3 మృతి చెందినట. తిరుపతికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం. 4 హైదరాబాద్ వాసులు మృతి. మొత్తం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది పీడదినాలు అంటున్నట్టు అవేమన్నా నడుస్తున్నాయేమో. ఎరువుల వాడకం తగ్గించాలి, అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. అంటే మరి ఇయ్యలేక అంటున్నాడా లేకపోతే రైతులు నేచురల్ ఫార్మింగ్కు దృష్టి పెట్టాలి. అయితే గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామమని వ్యాఖ్య. మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ని ప్రారంభించారు నిన్న. పంటల సాగులో రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఎరువులు అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం. కనీసం మన ఆరోగ్యం కోసమైనా కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి, నేచురల్ ఫార్మింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది అని కేంద్ర మంత్రి అన్నారంట. ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్లో 23,75,00,000 రూపాయలతోటి నిర్మించిన 50 బెడ్స్ క్రిటికల్ కేర్ సెంటర్ను శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేచురల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి పెరుగుతుందని, దీంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పినట్టు. నేచురల్ ఫార్మింగ్ 3 నెలల్లోనే మేడారానికి కొత్త రూపు తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు. ఇక సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో విస్తరణ పనులకు శ్రీకారం. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. ఇక 10,000 కోట్ల రూపాయలు, 10,000 మంది ఒకేసారి ఇద్దరు ఓసీలే. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంకును 2,000 కోట్లు టోకరా వేసిరు. ఓసీలే ఇద్దరు ఓసీలు టోకరా వేసి మన పేదోడికి లోన్ ఇవ్వమంటేనేమో 1,00,000 అడుగుతారు. వీడు 2,000 కోట్లు ముంచిపోయిండు. సుబ్రహ్మరెడ్డి 5,000 కోట్లు, ఇటు రంజిత్ రెడ్డి 2,000 కోట్లు. వీళ్ళు ఎంత ఈజీగా బ్యాంకులను ముంచుతా ఉన్నారు. 1,000 కోట్లు ప్రజల సొమ్మును ఎంత. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ బ్యాంకుల నమ్ముడు కాదు, పైసలన్నీ మనయే. మళ్ళా ఇంత ఈ వడ్డీల సంగతి దేవుడేరు, కానీ కళ్ళ ముంగడ కనిపించాలంటే ఆకిట్లనే ఓ గుంత తీసి పొక్క తీసి కుండలో పెట్టుకోర్రి పైసలు. పాతకాలం లెక్క వడ్డీ రాకుండా అసలన్న కళ్ళ ముంగట ఉంటుంది. 3 నెలల్లోనే మేడారానికి కొత్త రూపు. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ పర్యటనతో విస్తరణ పనులకు శ్రీకారం. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలన్నీ ఒకే వరుసలో. గోవిందరాజు పగిడిద్దరాజుకు ప్రాణ ప్రతిష్టతో మొదలైన భక్తుల రాక అంటూ మేడారం జాతర కొత్త రూపు తీసుకోబోతా ఉందట. 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చిన 26 తారీఖు నుంచి, 28 తారీఖు నుంచి, 28 నుంచి స్టార్ట్ జనవరి. శనార్థి తెలంగాణ చూద్దాం. విద్యార్థుల గుడ్ న్యూస్. 9 రోజులు సంక్రాంతి సెలవులు. జనవరి 10 నుంచి 18 వరకు హాలిడేస్. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన చేసిందట. ఇక 9 రోజులు వాస్తవానికి సంక్రాంతి మనకు అంత పెద్ద పండుగ కాదు, దసరా మనకు ఎక్కువ పండుగ.
అప్పుడు ఆంధ్రోళ్ళు మనం కలిసినప్పుడు వాళ్ళకు పెద్ద పండుగ అట్ల తద్దే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కాబట్టి అప్పుడు సెలవులు ఎక్కువ ఇచ్చిర్రు, వాళ్ళ కోసం మనకి ఇచ్చిర్రు. అంతేందుకు, నువ్వు ఆంధ్రాలో చదువుకున్న అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు 10th క్లాస్ లో ఇప్పుడు ఆ ఆంధ్ర వాళ్ళకు అది బ్రిటిష్ పరిపాలనలో ఉండే కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వస్తుంది, వాళ్ళకి హిందీ రాకపోతుండే. అప్పుడు వాళ్ళ సౌలభ్యం కోసం ఏం చేసిరంటే ఇంగ్లీష్ లో 35 మార్కులు, హిందీలో 20 మార్కులకే పాస్ అని పెట్టిరు 10th లో. ఇక్కడ వాళ్ళకేమో హిందీ వస్తుంది, వాళ్ళ సౌలభ్యం కోసం ఇదో ఇది చేసిరు చూడరు. సేమ్ ఇట్లే వాళ్ళ పండుగల కోసం మనకు సెలవులు వచ్చేటి. ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు దీపావళి పెద్ద పండుగ, బతుకమ్మ, ఇవి పెద్ద పండుగలు. సో ఇక్కడ సంక్రాంతి సెలవులు 9 రోజులు ఇస్తున్నాం. అవసరం లేదు అసలు యాక్చువల్గా. ఇక జంజీపై నమ్మకం ఉంది, యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయి, కష్టపడితే దేశాభివృద్ధికి కృషి చేయాలి, ఇక వికసిత భారత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి. వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ షార్ట్ టర్మ్ పాపులారిటీ కోసం చూడొద్దని యువతకు పిలుపు. పాపులారిటీ అంటే మీరే సార్, ఇక బహురాష్ట్రీయ ప్రధానమంత్రి. ఇక చూడ్రి, సార్లు లేరు, చదువు రాదు, తెలంగాణ ప్రభుత్వ వర్సిటీల దుస్థితి ఇది. యూనివర్సిటీలపై రాష్ట్ర సర్కార్ శీతకన్ను. బీసీ ఎస్టీ పిల్లల చదువుకు ఇబ్బందికరంగా మారిన ప్రభుత్వ అలసత్వం. విశ్వవిద్యాలయాల్లో మొత్తం బోధనా సిబ్బంది మంజూరు పోస్టులు 2817, కానీ పనిచేస్తున్న ఆచార్యులు 1692 అయితే వీరిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు 935 మంది. రెగ్యులర్ ఆచార్యుల సంఖ్య 757 మాత్రమే. భర్తీ చేయాల్సిన పోస్టులు 1129. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలో ఇదే దారుణమైన స్థితి. ఇది ఎవరి లెక్క కాదు, సర్కార్ లెక్కనే. ఇక సర్కార్ లెక్కలు ఇక చూడండి. సర్కారు నేనే క్వశ్చన్ అడిగినా, నేను నోటీస్ ఇచ్చి తీర్మానం మళ్ళీ ఇచ్చి, అయ్యా ఈ యూనివర్సిటీల పరిస్థితి ఏందని అడిగితే, ప్రభుత్వం ఇంకో రిప్లై ఇచ్చింది. ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏం కథ అంటే, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో శాంక్షన్డ్ పోస్టులు ఏది ప్రొఫెసర్ పోస్టులు 152 ఉంటే 147 మంది వర్క్ చేస్తున్నారు, 5 వేకెంట్ ఉన్నాయి. ఈడ అసోసియేట్ ప్రొఫెసర్లు 514 ఉంటే ఇప్పుడు వర్క్ చేస్తుంది 53 మంది, 416 వేకెన్సీ. ఇక్కడ శాంక్షన్ ఏమో 601, ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంది 131, వేకెంట్ 470. టోటల్ శాంక్షన్ 1267 మంది పనిచేయాలి. ఏది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1267 మంది శాంక్షన్ ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అందులో రెగ్యులర్ గింత, కాంట్రాక్ట్ గింత, టోటల్ వర్కింగ్ గింత. 1267 మందిలో 331 మంది పనిచేస్తారు, మిగతా అన్ని వేకెన్సీ అన్నట్టు. అసలు యాక్చువల్గా ఈ కాలేజీలు కూడా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన జనాభాకు అనుగుణంగా పెరగాలి, డిపార్ట్మెంట్లు పెరగాలి, తర్వాత సీట్లు పెరగాలి, తర్వాత ఈ దినదినం గండం నూరేళ్ళ ఆయుస్ అన్నట్టు ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలన్నింటినీ సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి. 1980 లెక్కలు ఇవి, 1980 లెక్కలు. ఇక్కడ చూడ్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇట్లా ఎస్యు, పివి, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్టీయుహెచ్, జేఎన్యుఎఫ్ఏయు, ఏది అది బాసరది, ఇవన్నీ కలిపి మొత్తం ఎన్ని పోస్టులు? 2817 పోస్టులు ఉండాలి, పనిచేస్తుంది 1129 మంది. అంటే సగానికి సగం మంది కూడా లేరు ప్రొఫెసర్లు. మరి ఇలా చదివెట్టుకోవాలిగా యూనివర్సిటీలలో. ఇగో టోటల్ శాంక్షన్ పోస్టులు 2817 అయితే అందులో పనిచేస్తున్నది ఇప్పుడు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారంటే 1692 మంది పనిచేస్తున్నారు. అందులో కాంట్రాక్ట్ వాళ్ళే 935 మంది, అంటే రెగ్యులర్ వాళ్ళు 757 మంది ఉన్నారు. 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ లేదు, లొటపీస్ లేదు. కాంట్రాక్ట్ ఇవి కలుపుకుంటే 2000 చిల్లర అవుతాయి. ఇది ప్రభుత్వం లెక్కలు. ఇక మన పోరగాళ్ళకి చదువు రావాలంటే ఎందుకు వస్తుంది యూనివర్సిటీలలో? మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లారాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీని లేపుతందుకు ఇట్ని పండ పెడతా ఉన్నారు. ఇక్కడ చదువుకునేదంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే చదువుకుంటారు. వీళ్ళ నోట్లో మన్ను కొట్టే కార్యక్రమం ఇట్లా చేస్తుంది అన్నట్టు. విద్య చదువుకుంటే జాబులు రావు అనే ఒక క్రియేట్ చేస్తారు మెల్ల. రేవంత్ది అత్యంత చెత్త పాలన, ఆయనకు సాగు భాష తప్ప సాగు గురించి సోయలేదు. రేవంత్ దరిద్రపు పాలనలో అన్నదాతలు సమిధలవుతున్నారు, యూరియాతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన బూతు రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్న నేతలు, బజార్ భాషలో బస్తీమే సవాల్, విమర్శలు మాయం.
శురువైన తిట్ల దండకం, తోలు వలుస్తా, శీరిసింతకు గడతాం, లాగులో తొండలు, చెప్పుతో కొట్టాలి, రాజకీయ తెరపై సంస్కారహీన ప్రసంగాలు, విమర్శల కంటే బూతులకే ప్రయారిటీ, ఉందాతనం మర్చిపోయి ఆక్రోశం వెళ్ళగక్కుతున్న నేతలు, ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. షీ అంటారు జనం వీళ్ళని చూసి. వీళ్ళేం లీడర్ రా నాయన. ఇక ఆరా అగో టాపింగ్ కేసులో మస్తాన్ను మళ్లీ విచారించిన సిట్టు. 2 గంటలకు పైగా విచారణ. తెలిసిన విషయాలు చెప్పాలన్న మస్తాన్. దర్యాప్తు ముగింపు దశలకు చేరుకుందని అభిప్రాయం. విషయాలు చెప్పినట్టున్నట. రైతు భరోసా కొనసాగుతుంది. ఈ పథకాన్ని ఆపేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. రైతు భరోసా జాబితా నుంచి ఎవరి పేర్లైనా తొలగిస్తే వెంటనే రెవెన్యూ అధికారులను కలవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ అంటూ ఏం క్లారిటీ చేస్తుందో ఏం కథనం. మళ్ళీ ఇప్పుడు 9,000 కోట్లు మళ్ళీ అప్పులు తీసుకొని రావాలి. మల్లన్నకు వైకుంఠ ఏకాదశి ఆహ్వానం యాదగిరిగుట్టకు సంబంధించి టీఆర్పీలో చేరికల జోరు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయినింగ్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు. కరీంనగర్ టౌన్ టీఆర్పీ మహిళా అధ్యక్షురాలు జింక లావణ్య ఆధ్వర్యంలో చేరికలు. రిటైర్డ్ ఉద్యోగులను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ. సోదరులారా, మిత్రులారా, మీకు చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. యువకులారా, మహిళా సోదరిమణులారా, ఇది ఒక్కటే మనల్ని రక్షిస్తుంది. ఈ దొంగ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి తరతరాలుగా 78 సంవత్సరాల నుంచి మన రక్తం దాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన కోసం, మన వర్గాల కోసం ఒక పార్టీ వచ్చింది. ఈ పార్టీలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము. మీరందరూ విస్తృతంగా చేరండి. ఈ పార్టీ మనది. 2028లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అయ్యి తీరుతాడు. ఖచ్చితంగా అయ్యి తీరాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే వీళ్ళ కుటిల ప్రయత్నాలు, కుయత్నాలు అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఒక చిన్న పని. ఈ నెంబరు ఒకసారి అది పెట్టు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే జస్ట్ ఇది ఫాలో కండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఇక కాంగ్రెస్ సర్కార్ సహకరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా పట్టించుకోలే. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి మారింది. అయితే ఇక్కడ ఎన్నికల టైంలోనే రాజకీయాలు చేయాలి, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. మంచి పని. అప్పుడు ఏంటంటే అక్కడ ప్రధానమంత్రి మోడీ వస్తున్నాడంటే ఇక్కడ ఈయన ఎక్కడన్నా పోయేటోడు. ఎవరు? కేసీఆర్. కారు పార్టీ టైర్ పంక్చర్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం. గజ్వెల్లో 90 స్థానాలు మా అభ్యర్థులు గెలిచిండ్రు. అందుకే కేసీఆర్కు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, తోలదీస్తా అంటూ అక్కసు వెలగక్కుతున్నాడు అని చెప్పేసి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. పిల్లి రామరాజు యాదవ్పై దాడి అమానుషం. రామరాజుకు వర్షిత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకే అగ్రవర్ణాలు అతనిపై దాడి చేశాయి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ నిన్న దాన్ని ఖండించిండు. ఇక్కడ పిల్లి రామరాజు యాదవ్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి సొంత పార్టీలోనే దాడులు చేపిస్తారు. ఏదేందో కథ. ఆయన బీజేపీనే, ఈయన బీజేపీనే. అడవుల్లో దొరకని ఆహారం. జనావాసాల్లో కోతుల స్వైర విహారం అని చెప్పేసి రాష్ట్రంలో 6 లక్షలకు పైగా కోతులు. వానరాల ఆగడాలపై నియంత్రణేది. గ్రామాలపై కోతుల గుంపుల దండయాత్ర. పలచబడుతున్న అడవులు, పరిష్కార మార్గం ఏది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు కార్వాంగ ఆనంద్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాఫర్. కోతులు వానలు రావాలి, కోతులు వాపసు పోవాలని చెప్పేసి చెప్పినప్పుడు కాక వానలు వచ్చినా కానీ మరి కోతులు అయితే పోలేదు. నేను ఏడి మాట చూసుకుంటే, సంకల్పం పట్టుదల గొప్పదైనప్పుడు ప్రతి మనిషి అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాడు. తను నడిచే దారిలో ఎన్ని ముళ్ళ పొదలు, బండరాళ్ళు ఎదురుపడ్డా ఆ క్షణం మాత్రమే అతని ప్రయాణాన్ని నెమ్మది చేస్తాయి. ఓడిపోయిన ప్రతిసారి లేచి మళ్ళీ ప్రయత్నిస్తే జీవిత అనుభవం పాఠం నేర్పుతుంది. ఆలోచన విధానంలో మార్పు మొదలవుతుంది.
ఆ మనిషి మనసులో ఉండే బలమైన నమ్మకమే అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాక మనిషి ప్రవర్తనలో మార్పు రాకూడదు. ఓటమి చెందిన వారిని చూసి నవ్వుకోకూడదు. ఈర్ష్య, దేశం దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. సాటి మనుషులను చూసి సానుభూతి చూపించాలి. ఏ విధంగా కష్టపడితే ఫలితం సాధించవచ్చో విడమర్చి చెప్పాలి. ఇతరులకు సాయం చేసే గుణం మెండుగా ఉన్నప్పుడే జనం నోళ్లలో నానుతారు. ఈ సమాజంలో మంచోడిగా ముద్దులు వేసుకుంటారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఎలా ఉండాలి, ఏం కథ, పట్టుదల, సంకల్పం ఉంటే 100% అంటే మనము ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రయత్నం చేయకపోతే, అందుకనే ఇక్కడ ఒలింపిక్ మోటో ఉంటుంది. అంటే ఇక్కడ గెలిచామా లేవా అన్నది ముఖ్యం కాదు, మనము ఇందులో ఆటలో పాల్గొన్నామా లేదా అనేది ముఖ్యం అని చెప్పి అంటుంది. అంటే మనం అసలు యాక్చువల్గా ప్రయత్నమే చేయకుంటే ఏది కూడా జరగదు కదా. కాబట్టి విజయానికి పొంగిపోకు, అపజయానికి కుంగిపోకు అన్నట్టుగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది లెక్క. ఇక పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం. దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతి అని చెప్పేసి ఒక వ్యాసం కనిపిస్తూ ఉంది. కుల రాజకీయ వాటా సాధనకై రాజకీయ పార్టీల ఏర్పాటు అని చెప్పేసి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ బీసీ ఆజాదీ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్ అంట. అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే కరెక్ట్ అంటున్నారు. నిద్రలేమి అంటే నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ అంటే ఇక్కడ మటన్ అన్నమాట. చికెన్ కాకుండా మటన్ని రెడ్ మీట్ అంటారు. ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణాలు. మోనోపాద ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికంగా ఉంటుందట. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. మొత్తం మీద బ్రెస్ట్ క్యాన్సర్ రావద్దు అనుకుంటే అంటే కనీసం ఏం చేయకుండా సపరేట్గా కూర్చుంటాం. మేము ఇక్కడ బట్టలు ఉతుకుంటే అందులో వాషింగ్ మిషన్ వేసుకుంటాము. వంట ఏమంటే మనిషిని పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ కిందికి దిగమంటే లిఫ్ట్ ఎక్కుతాము. ఇట్లా అంటే లాస్ట్కి వస్తే ఏమవుతుందంటే ఇట్లా దెబ్బ పడుతుందట. కాబట్టి కొంతవరకు కసరత్తు చేయండి, కొంతవరకు నడకనడ చేయండి, లేకపోతే ఒక పరిగెత్తే ప్రయత్నం చేయండి. ఏమైనా పనులు ఉంటే సొంత పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఇక్కడ పని అయినట్టు ఉంటుంది, ఇటు మళ్ళీ ఇంకోటి దిక్కు ఆరోగ్యం మంచుకున్నట్టు ఉంటుంది. 2 రకాలుగా మంచి జరుగుతుంది. బయట సరుకు ఇంట్లో వణుకు. బయట సురుకుమంటుందట. ఎందుకంటే మధ్యాహ్నం ఎండకు ఇంట్లో వణుకు పుడతా ఉంది. గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్ అంట. ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి. మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు. ఈ గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడిగా ఉంటుంది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. గత 10 ఏళ్లలో ఇదే ఎక్కువగా చలి తీవ్రత. చాలా చోట్ల 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక పెరిగిన రూమ్ హీటర్లు, గీజర్ల విక్రయాలు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉందంట. మరి ఏందో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడు. రేవంత్ దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది అని చెప్పేసి ఇటువంటి మాటలు ఏందో ఇవేం మాటలు అంటారు. ఇవి మరి లంగ మాటలు అంటారో ఏ మాటలు అంటారో వాళ్ళకే తెలియాలి. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప, ఎందుకంటే ఆయనని బోకిలగాడేటువంటి చెప్పేసి అట్లా అన్నారని. ఇక రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం, కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచిండు. అంటే ఇక్కడ అరకిప్పుడు గాంధీ గెలిచిండని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఊరూరా ఉద్యమిద్దాం, పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం, కానీ బీసీల కోసం అయితే వెళ్ళవా కాక? అక్కడ కాక మాట్లాడాడు, ఇక్కడ రామన్న మాట్లాడాడు. ఏంటంటే వీళ్ళ ఎజెండా వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏదో మొత్తం మీద అసలు ఏది నీళ్ళ మీదనే అందరూ కూడా కొట్లాడుతున్నారు. నీళ్ళ మీదనే మొత్తం ప్రజలందరూ ఇక్కడ రోడ్ల మీదకి వస్తున్నట్టుగా, దీనిపైన మొత్తం ఏదో జరిగిపోతున్నట్టుగా. నీళ్ళు రావద్దని అంటలేం మనం, కానీ నీళ్ళతో పాటు బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అటు కేసీఆర్ మాట్లాడలే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడతలే. కరీంనగర్ సభ ఏమైందే? అటే పోయిద్దా? పెట్టేది ఉందా లేదా? ఆ మాటనే లేదు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అవతల పడ్డారు, కరీంనగర్ సభ అని చెప్పేసి కేసీఆర్ అవతల పడ్డాడు. ఇక ఇటువంటి కథ నడుస్తుందన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి అంశాన్ని, మన సమస్యలని, మనకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ గురించి మాట్లాడారు. వీళ్ళు పక్కదారి పట్టిస్తారు. దాన్ని గమనిస్తే మనము లెక్క సెట్ అవుతుంది అంతా. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది అని చెప్పి కేసీఆర్ అంటుండు. మరి బీసీల హక్కులు కాపాడే హక్కు లేదా? కాపాడేటువంటి బాధ్యత లేదా?
మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం, పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ, 3 జిల్లాల్లో నిర్వహించే సభలపై చర్చ. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపైన కూడా దిశానిర్దేశం చేసిందట కాక ఏడా పామోదలో కూర్చొని. ఇక సిపిఎం కంచుకోటలో కాషాయ పతాకం, త్రివేంద్రం మేయర్గా తొలిసారి బీజేపీ నేత ఎన్నిక. త్రిపునిదుర తర్వాత పలక్కాడ్లోనూ ఆ పార్టీ విజయం సాధించిందంట. యాక్చువల్గా కేరళలో మొత్తం కూడా ఎర్రజెండా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు సిపిఐఎం ప్రభుత్వమే అక్కడ ఏది ఏర్పాటైంది కేరళలో. ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీకి సంబంధించే. అక్కడ అసలు యాక్చువల్గా గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ త్రివేంద్రానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏది బీజేపీకి సంబంధించినటువంటి పెద్దగా అక్కడ గెలుపు అవకాశాలు లేకుంటుండే. కానీ అక్కడ బీజేపీ బాగా వేసిందంట. దానికి సంబంధించి మేయర్ కూడా అయిందంట. అట్లా దాంతో ఒక వార్త కనిపిస్తూ ఉంది. విమానాలు ఆలస్యమైన కేసులు వేయొచ్చు, వైద్యం సరిగా అందకున్నా బీమా ఇవ్వకున్నా తప్పే, వస్తు సేవలు రియాలిటీ ఏ రంగంలో నష్టపోయినా మోసపోయినా ఫోరంను ఆశ్రయించవచ్చు అని చెప్పేసి వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ సుధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. మా ఉత్పత్తులు వాడితే 3 నెలల్లో ఎత్తు పెరుగుతారు, మేము ఇచ్చిన ఆహారం తింటే నెల వ్యవధిలోనే స్లిమ్ అవుతారు, సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న మా అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటే స్వర్గంలో ఉన్నట్టే. ఇటువంటి అన్ని లంగా మాటలు అంట. ఇవన్నీ వీటిపైన కూడా కేసు వేయచ్చట. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయానికి ఈ తరహా వాణిజ్య ప్రకటనలు హోరెత్తిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఈ ప్రకటనలో చూపించిన దానికి వాస్తవానికి సంబంధమే ఉండదు. సంబంధం ఉండకపోతే ఎట్టెట్లా చేస్తావురా బాబు అని చెప్పేసి కేసు వేయచ్చు. అదే కాదు, ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్గా ఉంటారో, అంబాసిడర్ అంటే ఏంటిది, ఇప్పుడు ప్రకటనలు ఇస్తారు కదా, మొత్తం బాగా ఎవరు సెలబ్రిటీలు ప్రకటనలు ఇస్తే ఆ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళని కూడా అడగొచ్చట, వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు. అందుకనే ఆచితూచి ప్రకటనలు ఇచ్చేటప్పుడు ప్రకటనలకు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆచితూచి అడిగేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. తర్వాత ఇప్పుడు కమిషన్ చైర్పర్సన్ కూడా అదే అంటా ఉండు, వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్. కాబట్టి ఏమైనా వస్తే మాత్రం పోవచ్చు అంట మేడం దగ్గరికి. 100% విషయాన్ని తీసుకుపోతే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటుందంట. ఇక త్వరలోనే భారత్ విశ్వగురు, భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉంది. ఇక సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన. ప్రతి జంట 3 పిల్లల్ని కనాలని చెప్పేసి చంద్రబాబు అంటుండు. అప్పుడేమో 1 ముద్దు 2 హద్దు 3 వద్దే వద్దని చెప్పాడు. ఎవరు? చంద్రబాబే. ఎప్పుడు? జనాభా నియంత్రించాల్సిన టైంలో. అయితే ఇప్పుడేమంటున్నాడు, ప్రతి జంట 3 పిల్లలన్నా కనాలి మినిమం అని. అట్లా ఎందుకంటే జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాడు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో జాతీయ విజ్ఞాన సమ్మేళనం నిన్న ప్రారంభించారు. ఇక రై రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయంట. పలు హైస్పీడ్ కారిడార్లు, జిల్లాల పరిధిలో 6 లైన్ల రోడ్లు, 78,783 కోట్ల రూపాయల వ్యయం. R&B రోడ్లు 46,000 కిలోమీటర్లంట నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు. రోడ్ సెక్టార్ పాలసీ అమలుపై ముందడుగు, నిర్మాణం నిధులకు RFP తయారీకి కమిటీ వేసిరట. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిందట. చూసుకో, దొంగ కొడుకులు. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అగాయిత్యం కాబట్టి నమ్మొద్దు అంట. ఎవరిని పెడతాలని నమ్మి ఇట్లా పోతే ఇట్లా ఇబ్బంది అవుతున్నది. వీళ్ళని అసలు వదలొద్దు ఈ కొడుకుల్ని. రాజస్థాన్లో ఘోరం, నిందితులు 3 ఐటీ కంపెనీ CEO ఉందంటలా. CEO ఉన్నాడంట. ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ కూడా ఉందంట. ఇలా ఈ లంగా వెస్ట్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళని తిట్టాలంటే కూడా కోపం వస్తుంది. ఒక ఆడదై ఉండి ఇంకొక అమ్మాయిని ఇట్లా చేయించిందట ఈ వెస్ట్ ఫెలో. వాడు CEO, తర్వాత సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్తని అరెస్ట్ చేసిండ్రు. కారు వెబ్ క్యామ్లో ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయట, రేపు చేసినట్టుగా. ఆ పీజీ వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు, సర్కార్కు హెల్త్ వర్సిటీ లేఖ రాసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. 1.42 లక్షలకు పుత్తడి. ఇది 1,42,000 రూపాయలు అయింది తులం బంగారం. చూసుకో, ఇక మామూలుగా పెరగలే. డిసెంబర్ 31 వరకు కోల్డ్ వేవ్ అంటే చలి ఎక్కువ పెరుగు ఉంటుందంట. 31 దాకా కనిష్టంగా 3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం, అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిస్తూ ఉంది. హెచ్చరిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే
రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావు. అగో ఇట్లా కూడా ఉన్నదా? ఇంకా మార్పు అంటే కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతల. ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలిజ్వరం పుట్టింది. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి, కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా ప్రత్యేక కథనం వేసింది ఈయన పేరు మీద, కేటీ రామారావు పేరు మీద. గుండె ఆగి వస్తారట ఇక ఆయన వస్తే. రాదు మరి, రోజు వచ్చి కూర్చో మరి. ఇది గుండె లాగుతుందికేనా ఇది కథ? ఆయన రాడే మన గుండె ఆగి వస్తారు, వచ్చే గుండె ఆగి వస్తారట. అంత డేంజర్ ఉన్నట్టు మనిషి. కాంగ్రెస్కు షాకిస్తున్న సర్పంచులు. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు. 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు సభ్యులు. కాంగ్రెస్ ఆఫర్లకు లొంగని లోకల్ లీడర్లట. ఆత్మీయ సన్మానం అంట. ఇక మేడారంలో సర్కారు చర్య. ఆదివాసీ ఆచార్యులపై దాడే. అగో స్తంభాల మీద గుర్తుల్లో సాంస్కృతిక ఆధిపత్యం. గొట్లు గోత్రాలు చిహ్నాల్లో స్వస్తికు తిరునామాలు లేవంట. తాళపత్ర ఆధారాలుంటే ప్రభుత్వం బయటపెట్టాలి. ఆదివాసీ పరిశోధకులు, చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. సంచలనం సృష్టించిన నమస్తే తెలంగాణ కథనం అట. ఈ మంచి చేసిన దాన్ని కూడా మీకు ఇట్లా కథనం వేసేస్తారు మళ్ళీ ఇల్లు. సంక్రాంతి సెలవులపై గందరగోళం. 15 వరకు స్కూళ్లకు సెలవులు. అదే రోజు సంక్రాంతి తెల్లారే బడులు రిలీజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? 2 నెలలు అవుతున్నా ఇంకా పెండింగ్లోనే అని చెప్పేసి ఇలా అంటున్నారు. ఈయన కాక కూడా చెప్పేగా మరి. కాక ఏం చేసిండు 10 ఏళ్ళు? రైతంటే భయం, ఎన్నికలకు సర్కార్ దూరం. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు చావు దెబ్బ. అందుకే రైతులకు ఓట్లేసే ఎలక్షన్లు అంటే జంకు అని చెప్పేసి ఇదంతా నడుస్తూ ఉంది కథ మొత్తం. ఇవంతా వన్ సైడ్ రాసుకొస్తుంది టోటల్. కాకా మస్తు, సూపరు, డూపరు, అట్లా ఇట్లా అని చెప్పేసి రాసుకొస్తుంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ దానం నాగేందర్ని రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానం నాగేందర్ రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణాలకు సంబంధించి, తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కూడా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే అందులో భాగంగా ప్రధానంగా ఏంటంటే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి 120 మున్సిపాలిటీలతో పాటు ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అంటే ఒక 2 ఏమో టైం ఉందంట, ఫిబ్రవరి వరకు టైం ఉంది. మిగతా అన్ని కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ జనవరి తోటి అంటే డిసెంబర్ 31 తోటి పూర్తి అయిపోతుంది. దాంతో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఎటువంటి హామీలు ప్రకటిస్తారు, ఏం చేస్తారనే విషయం పైన చూడాలి. కాకపోతే అంటే బీసీల అంశం ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు ఏమి హామీలు ఇస్తారు, నిజంగా ఏమి అమలు చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారనే విషయం పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది.